అండ్ అఖిల్ ఈ చిత్రంలో విలన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు హీరో గురించి మాట్లాడుతున్నాం, సో మా విలన్ గురించి కూడా మాట్లాడదాం. మరి మా హీరోలో ఒక 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 నందమూరి బాలయ్య గారు కనిపించారని ఎంతవరకు అందరూ చెప్తే, విలన్లో ఎవరు కనిపించారు అఖిల్? విలన్లో కూడా నందమూరి బాలకృష్ణ గారే. అంటే ఆ సైడ్లో అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో బట్ ఓవరాల్గా ఈ చిత్రంలోని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చాలా. ఒక చిన్న సినిమాని ఇంత బాగా ఆదరిస్తారని చెప్పి నేను అనుకోలేదు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడాలో కొంచెం నర్వస్గా ఉంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. 1.5 year బ్యాక్ షూట్ చేశాము. అండ్ ఈ ప్లాట్ఫామ్ త్రూ నాకు వేరే ఆపర్చునిటీస్ అనేది వచ్చాయి చాలా. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు లక్ష్మణ్ కుమార్ గారు అండి, డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. కనబడట్లేరు, ఎక్కడున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఒక గైడ్గా ఉండి, ఒక గురువుగా ఉండి మాకు ఎలా చేయాలో యాక్టింగ్ అనేది చూపించారు. శిరీష చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఆడిషన్ కూడా జరగలేదు నాది కూడా. సో ఆయన మాలో నుంచి ఆ టాలెంట్ తీశాడు బయటికి. సో హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా 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 ఫ్రెండ్లీ డైరెక్టర్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే బావ మరదలు ఇట్స్ ఎ యూనిక్ ఫిలిం అండి. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ అండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇంకా మా మోహన్ భయ్య గురించి మాట్లాడాలంటే ఈజ్ నిజంగా ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో అండి. బికాజ్ ఈ సినిమాని ఇక్కడ దాకా తేయడం చాలా 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 కష్టం, అది నాకు కూడా తెలుసు. బికాజ్ ఒక హీరోగా ఆయన చేస్తున్నాడు, చాలా చాలా కష్టపడుతున్నాడు ఈ మూవీ కోసం. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని వచ్చి ఇక్కడ దాకా చేయాలంటే చాలా చాలా కష్టం. అండ్ ఈజ్ రియల్ హీరో అండి, రియల్ హీరో కన్నా రియల్ హీరోనే చెప్పాలి. థ్యాంక్స్ ఎ లాట్ అండి.